ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీరభద్ర, వీరభద్ర, నాయనా వీరభద్ర. ఏందమ్మా, ఏమైనాది? ఎందుకంటే అరుస్తా ఉండవు? వాడు ఆ భరత్ గాడు కాన్ రావడం లేదురా. అవునా? ఎక్కడికి పోయినాడేంది? అది తెలవకనే వాడి పెండ్లాము వాడి ప్రియురాలు సతమతమైపోతా ఉండారు తెలుసా. ప్రియురాలి ముందు పెండ్లాం మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని సిగ్గుపడి పారిపోయి ఉండాడేమో. దేవుడు ఉండాడ్రా. ఇన్ని దినాలు ఈ ఇంటికి చాకిరీ చేసినందుకు దేవుడు ఈసారి మనకే సాయం చేస్తా అన్నాడు. ఆ భరత్ గాడి పీడ ఎట్టా వదిలించుకోవన్నా అని చూసినాం. మన చేతికి కష్టం అంటకుండా వాడే మాయమైపోయి ఉండాడు. వాడొచ్చేలోగా చంద్రికకి మన సిద్ధు గారికి పెండ్లి చేద్దాం. ఇంక వాడు రాడమ్మా. ఎట్టా వచ్చినాడో అట్నే వెళ్ళిపోయినాడు. అన్ని మళ్ళా ఈ ఊర్లో చూసేదేలే. కాని వాడు రాత్రికి రాత్రి ఎట్టా మాయమై ఉండాడా అని అందరూ తెలవక జుట్టు పట్టుకుని ఉండారా. పోయినోడి గురించి ఎందుకు యోచన చేయాలా? ముందు ఈ ఇంట్లో జరగాల్సిన పెండ్లి గురించి యోచన చేయాలి కదా. ఆ చంద్రిక మెడలో నా కొడుకు తాళి కట్టాలా? ఈ ఆస్తి మొత్తం వాడి సొంతం కావాలా? అయితదిరా, కాకుండా ఏడకపోతాది. ఈ ఆస్తి కోసం నువ్వెన్ని రోజులు ఎదురు చూసుండావు. చేతికి పెత్తనం వచ్చినా ఆస్తి మాత్రం నీ సొంతం కాకపోయే. నీ వల్ల కానిది నీ కొడుకు సాధిస్తా ఉండాడ్రా. కాకపోతే ఒక్కటే బాధగా ఉండాదిరా. ఏందమ్మాదే? దేనికి బాధ? ఈ ఆస్తి కోసం పోయి పోయి ఆ మొగుడు చచ్చిన దాని మెడలో తాడి కడతా ఉండాడు. అది ఒక పిల్ల తల్లి. అదే మనసుకు బాధగా ఉండాదిరా. అమ్మా, వాడా చంద్రిక మీద మోజు పడ్డాడు. మోజుదేముందమ్మా, 4 రోజులు పోతే అదే తీరిపోతాది. కానీ చేతికొచ్చిన ఆస్తి ఏడికి పోతాది. ఒక్కసారి ఆస్తి వాడి చేతికి చిక్కినాదంటే ఆ చంద్రికని దాని బిడ్డని వదిలించుకోవడం ఎంతసేపమ్మా? అట్ట చేచే ఆ లచ్చం ఊరుకుంటదా? నానా రచ్చ చేయదు. ఈ పెండ్లి తర్వాత దాన్ని మాత్రం ఊరికే ఎందుకు వదులుతానమ్మా? ఆస్తి కోసం దాన్ని పెండ్లి చేసుకుని ఎవడి బిడ్డకో తండ్రై నా కొడుకుని అనాథలాగా పెంచుకున్నాను. ఆస్తి చేతికిచ్చాదని ఎదురు చూసి చూసి కండ్లు కాయలు కాసుండాయి. ఓ పగంతా ఊరికే ఇడిసిపెడతానా ఏంది? తొందరపడితే ఆస్తి గుడికి పోతాదని ఓపిక పట్టుండాను. అది నా కొడుక్కి రాగానే మొదట పగ తీర్చుకునేది ఆ లచ్చమ్మ మీదనే. ఆ భరత్ గాడొచ్చి నాకు అడ్డుపడాలి, ఈ ఇంటిని ఏదో ఉద్ధరించాలని చూసినాడు. ఇప్పుడు వాణ్ణి వాడే కాపాడుకోలేని స్థితిలో యాడుకోపోయినాడు. ఇక మనకు తిరుగులేదమ్మా. అసలు భరత్ గారు ఏమయ్యారు? కొంప తీసి ఆయన్ని ఎవరైనా ఏమైనా చేశారా? లేక రుద్రాని ఏమైనా దాచిందా? తను దాచే అవకాశం లేదే. అందరి ముందు తాళి కట్టే పరిస్థితి వచ్చిందంటే తనకే ఫేవర్ కదా. అత్తయ్య, హౌస్ చాలా బాగుంది కదా? అవును. వాల్ పెయింటింగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అత్తయ్య. అవునమ్మా, చాలా బాగుండది. వెరీ నైస్ హౌస్ కదా అత్తయ్య? అవును. ఏమ్మా
కొత్త ఇల్లు ఎట్టా ఉండాది? నీకు నచ్చినదా? కౌశిక్ పోయిన కాడ్నుంచి ఆడ ఉండలేకపోతున్నానమ్మా. నీ పెళ్లితో పాటు ఇల్లు కూడా మారదామని ఈడకొచ్చినాం. అవునమ్మా, భరత్ ఏడకపోయినాడు? పెళ్లికుంటానని చెప్పి ఇట్ట ఎందుకు మాయమైనాడు? ఇటు నీ పెళ్ళి, అటు ఆయమ్మి పెళ్ళి ఒకేసారి చెయ్యాలని చెప్పున్నాం కదా. దానికి సరే అన్న మనిషి తెల్లారేసరికి కనపడకుండా ఎట్టపోయినాడు? ఆయన అలా చేసే మనిషి కాదత్తయ్య. ఫోన్ కూడా రింగ్ అవ్వటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మీ? ఏం కాదులే. ఆ అబ్బి సంగతి తెలవదా ఏంది? ఎవ్వరొచ్చినా తనని ఏమీ చేయలేరు. కానీ బయటికి పోయే మనిషి ఒక మాటైనా చెప్పకుండా యాడికి పోయిండా అని. పెళ్లి టైం కన్నా వస్తాడో లేదో. పర్వాలేదులే అత్తయ్య, ఆయన వచ్చినా రాకపోయినా చంద్రికకి సిద్ధుకైతే పెళ్లి జరిపించండి, ఆపకండి. హే, నీకేమైనా పిచ్చా? ఒకవైపు మనిషి కనిపించడం లేదు అని టెన్షన్ పడుతుంటే పెళ్ళంటావేంటి? పెళ్లి లేదు, ఏం లేదు. ముందు భరత్ గారు రావాలి. చంద్రిక, నా భర్త కనిపించకుండా పోతే నేను టెన్షన్ పడాలి, కానీ నువ్వెందుకు పెళ్ళి ఆపుకుంటున్నావు? ఆయన అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోకులు చేస్తూనే ఉంటారు చంద్రిక. నాకిది మామూలే. భరత్ తర్వాత వస్తాడులే, ముందైతే నీ పెళ్లి జరగనివ్వు. రుద్రాణి, డోంట్ ట్రై టు టర్న్ ద సిచ్యుయేషన్స్ ఇంటూ యువర్ ఫేవర్ అండ్ డోంట్ ట్రై టు ప్లే ద గేమ్స్ విత్ మీ. నౌ ద టైమ్ ఈజ్ మైన్ చంద్రిక. ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటా ఉండారో నాకేం అర్థం కావట్లేదమ్మీ. ఏం లేదత్తయ్యా, నీకు భరత్కి పెళ్లి జరగకుండా నాకు పెళ్ళేంటి అంటుంది. అలాంటిదేం పెట్టుకోకు, మా పెళ్ళి ఎప్పుడైనా జరుగుతుంది. కానీ నీకు సిద్ధుకి మాత్రం ఇప్పుడు పెళ్లి జరగాల్సిందే అని చెప్తున్నాను. మీరు మాట్లాడింది ఇంత ముఖ్య కదమ్మా, మరి దానికేంటి అంత పొడుగు చెప్తాండావు? అయ్యో అత్తయ్య, ఏం లేదు. దాని అర్థం మీకు విడమర్చి చెప్తే అర్థం అవుతుందని మీరే చెప్పండి అత్తయ్య. మాతో పెట్టుకుంటే ఎలా? మాకు ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా పెళ్లి వాయిదా పడినా పర్వాలేదు, కానీ చంద్రిక పెళ్లి వాయిదా పడితే ఇంకేమైనా ఉందా? అనుకున్న టైంకి జరగకపోతే ఎలా చెప్పండి? అసలే రెండో పెళ్లి కదా. అవునమ్మీ, ఈ అమ్మి చెప్తుంది నిజమే. భరత్ బాబు యాడికి పోయిండాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. ఆ ఎప్పి వచ్చేదాకా మనం ఎట్టా ఆపుతాం చెప్పు? అందరికి చెప్పున్నాం కదా, పంతులు గారికి కూడా రమ్మని చెప్పున్నాము. ముందు అనుకున్న ప్రకారం నీ పెళ్లి కాని. మీ పెళ్ళైపోతే ఆ భరత్ వచ్చిన తర్వాత ఈ అమ్మి పెళ్లి జరిపిద్దాం. నువ్వైతే సిద్ధంగా ఉండు. చంద్రిక, చాలా ప్లాన్ చేసావు కదా. భరత్ని దాచేస్తే నా పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావు కదా. కానీ నీకు ఆ సిద్ధుగాడితో పెళ్ళైపోయిందంటే ఇక నాకు అడ్డుండదు. ఈ లాజిక్ ఎలా మర్చిపోయావు చంద్రిక? భరత్ని నువ్వు దాచావో ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారో నాకు తెలీదు. నీకు సిద్ధుకి పెళ్లి జరిగి తీరుతుంది. ఆ తర్వాత భరత్ నాకు దక్కకుండా ఎలా పోతాడో అది చూస్తాను. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. చంద్రిక, చంద్రిక చెప్పు, ఎలా ఉన్నావు? అత్తయ్య, మీ అబ్బాయి ఏమన్నా అక్కడికి వచ్చారా? ఏమిటి భరత్ రావడం ఏంటి? అంటే అక్కడ లేడా?
లేరత్తయ్య. ఏమైంది? అదే నాకు ఏం అర్థం కావట్లేదు అత్తయ్య. ఇక్కడ జరుగుతున్న వాటి గురించి మీకు తెలుసు కదా. అవును, చెప్పావు కదా. ఆ రుద్రాణి ఆడిన డ్రామా వల్ల సిద్ధుకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. దాని నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలా అని అడిగితే తెల్లారేసరికి నువ్వు కనిపించావు, మాయమవుతావని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనే కనిపించకుండా మాయమైపోయారు. అక్కడికి వచ్చారేమో అనుకున్నాను అత్తయ్య. ఫోన్ చేస్తే రింగ్ అవటం లేదు. అసలు ఏమయ్యారో తెలియట్లేదు. ఆ రుద్రాణి వైనా చేసిందేమో తెలుసుకున్నావా? లేదత్తయ్య. రుద్రాణి వచ్చి భరత్ గారు ఏమయ్యారని అడుగుతోంది. ఆయనుంటే నా పెళ్లితో పాటు భరత్ గారితో తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు తను కనిపించకపోవటం అనేది తనకి ఒక ప్రాబ్లమే కదా అత్తయ్య. అందరి ముందు నోరెత్తకుండా లాక్ చేసింది. అయితే ఇంకే, భరత్ ప్లాన్ మార్చుంటాడు. నిన్ను కనిపించకుండా మాయం చేస్తాను అన్న మనిషి తనే మాయమయ్యాడు. అంటే తను కనిపించకుండా పోతే రుద్రాణితో పెళ్ళ ఆగిపోతుంది. అలాగే తనేమయ్యాడు అని వెతుకుతూ నీ పెళ్లి కూడా ఆపేస్తారు కదా. అందుకే ఆలోచించి ప్లాన్ మార్చేసుంటాడు. వాడి సంగతి నీకు తెలీదా? అయ్యో అత్తయ్య, అక్కడంత ఛాన్స్ లేదు. రుద్రాణి చాలా తెలివిగా నన్ను ఇరికించింది. ఆయన లేకపోయినా సరే సిద్ధుకి నాకు పెళ్లి చేయాలి అని లక్ష్మి గారి దగ్గర ఫిట్టింగ్ పెట్టింది. భరత్ గారు ఎప్పుడొచ్చినా తనకి పర్వాలేదు. ఎందుకంటే ఈలోగా నాకు సిద్ధుకి పెళ్లి చేస్తుంది కదా. మనకంటే ఆ రుద్రాణి 10 అడుగులు ముందుందత్తయ్య. నువ్వేం టెన్షన్ పడకు. నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఆ రుద్రాణి సంగతి చూసుకుంటాను. లక్ష్మి గారితో మాట్లాడి పెళ్ళి ఆపుతాను. మీరొచ్చారంటే మొత్తం అంతా ప్లాన్ వేస్ట్ అవుతుంది అత్తయ్య. ఎలా అయినా ఆ హంతకుణ్ణి పట్టుకోవాలత్తయ్య. మేం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. దయచేసి మీరు రాకండి అత్తయ్య. మరి ఇంకెలా? నేనే ఇక్కడ ఏదో ఒకటి ఆలోచిస్తాను అత్తయ్య. మీ అబ్బాయి గనుక మీకు ఫోన్ అందుబాటులోకి వస్తే ఇలా చెప్పా పెట్టకుండా ప్లాన్ ఎందుకు మార్చారో కనుక్కోండి. ఇక్కడ జరుగుతుంది మొత్తం అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య. అలాగేనమ్మా. కానీ ఇప్పుడు అక్కడ ఎలా ప్లాన్ చేస్తావు? వాళ్ళు పెళ్ళంటున్నారు కదా. నా మైండ్లో రకరకాల ఆలోచనలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దగ్గర ఏ ప్లాన్ లేదు. పెళ్లి పీటల దాకా వెళ్లాల్సి వచ్చింది అంటే వెళ్తాను. ఆఖరి నిమిషంలో తప్పదు అంటే అంతా బయట పెట్టేస్తాను. జాగ్రత్తమ్మా. అవసరమైతే ఫోన్ చెయ్యి, నేను వస్తాను. అలాగే అత్తయ్య. మీరు మాత్రం ఆయన గురించి ఎంక్వైరీ చేయండి. మీకు టచ్లోకి వస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. ఆయన ఇక్కడికి రమ్మని చెప్పండి. ఉంటానత్తయ్య. అలాగేనమ్మా. భరత్ ఏమయ్యాడు? అలా ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్లాన్ మార్చాడా? అలా ఎలా ప్లాన్ చేంజ్ చేస్తాడు? అసలు తను ఎక్కడున్నాడు? తీయండ్రా 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 తీయండి. ఓపెన్ ద డోర్. రైట్. ఇది ఎవరి పని అయి ఉంటుంది? నేను చంద్రికను అక్కడి నుంచి మాయం చేద్దాం అనుకుంటే నన్నే లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రిక ఏమనుకుంటుందో? నేను ప్లాన్ చేంజ్ చేశాను అనుకుంటుందా? నో. ఇప్పుడు చంద్రికను ఏదో రకంగా సేవ్ చేయకపోతే వాళ్ళ సిద్ధుగారితో పెళ్లి చేయాలని చూస్తారు. ఆ పరిస్థితి వస్తే చంద్రిక నిజం చెప్తుంది. తను నిజం చెప్పిందంటే అసలు హంతకుడు ఎప్పటికీ దొరకడు. రే డోర్ తీయండ్రా. రై డోర్ తీయండ్రా. రై రే.
ఇప్పుడు చంద్రికని ఎలా కాపాడుకోవాలి? చంద్రిక, రే డోర్ తీయండ్రా. బదులు లేదే బతుకు లేదే ఏ గెలుపు కోసం సాగే నీరాణమే. అడిగే మనిషంటే ఎవరు? ఏందమ్మా ఇది? భరత్ బాబు గురించి ఏమైనా తెలిసినాదా? లేదత్తయ్య. అదేందమ్మా ఇంకా తెలవకపోవడం ఏంది? పెళ్లి పెట్టుకొని ఆ అబ్బాయి ఇట్ట వెళ్ళిపోవటం ఏమైనా బాగుండదా? నీకు మంచి స్నేహితుడని చెప్పుండవు, నీకు దగ్గరుండి పెళ్లి చేస్తానని ఇట్ట కనిపించకుండా పోవడేంది? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. అతను అలా చేసే మనిషి కూడా కాదు. చంద్రిక, భరత్ గారు ఏమైనా ఫోన్ చేశారా? ఇంకా లేదు. నాకు చేయలేదు. ఆయన అప్పుడప్పుడు ఇంతే అత్తయ్య, ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటారు. వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోరు. జోకులేందమ్మే? అదే అత్తయ్య గారు, నేను కనిపించకుండా వెళితే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నేను లేనని పెళ్లి ఆపేస్తారా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మినిట్లో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా చేయడం ఆయనకి ఒక సరదా అత్తయ్య. ఏం సరదానో ఏమో. యువతలు మనం ఎంత భయపడతా ఉంటాం. ఇంట్లో మనిషి కాన రాకుండా పోతే ఎంత భయం వచ్చేసినది. అదే కదత్తయ్యా, అందుకే ఆయన రాగానే నిలదీసి అడగండి, ఎందుకిలా చేశారని బాగా కోప్పడండి. ఏం చేయాలన్నా ఆయన ముందు రావాలి కదా. రాకుండా ఎక్కడికి వెళ్తారు చంద్రిక? నేను చెప్తున్నాను కదా, నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఆలోచించి అనవసరంగా పెళ్ళి ఆపడం, పోస్ట్ పోన్ చేయడం ఇలాంటివి పెట్టుకోవద్దు. ఇది చాలా మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఒకసారి ఇలాగే ముహూర్తాలు చూసుకోకుండా పెళ్లి చేసుకొని లైఫ్లో చాలా పెద్ద దెబ్బతిన్నాం. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మంచి ముహూర్తానికే పెళ్లి జరగాలి. అత్తయ్య ఏమంటారు? అవునమ్మా, అప్పుడంటే పెద్దవాళ్లు లేకుండా మీరు పెళ్లి చేసుకొని ఉండారు. దానివల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయో, నువ్వెంత బాధపడినావో నా కళ్ళారా నేను చూసినాను. సాలమ్మా, ఆ రోజును తలుచుకుంటుంటేనే గుండె జారిపోతా ఉండాది. అందుకే చంద్రిక, ఈ ముహూర్తానికే నీకు పెళ్లి జరగాల. అనుకున్న ముహూర్తానికి నీ మెళ్ళో తాళి పడాలా. అది కాదత్తయ్య. అరే చంద్రిక, పెద్దావిడ చెప్తుంది కదా, ఒక్క మనిషి కోసం పెళ్ళాపడమేంటి? వచ్చాక ఆయన కాళ్ళకి దండం పెట్టి దీవెనలు తీసుకోండి, ఏమవుతుంది? నేను చెప్తుంది కూడా అదే. నువ్వు కంగారు పడకు అత్తయ్య. మీరు అనుకున్నట్లే అదే టైంకి పెళ్లి జరిగేలా ఏర్పాట్లు చేయండి. భరత్ గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. 6-100 అయినా సరే ఆయన ముహూర్తం టైంకి వస్తారు. భరత్ గారు ఏం చేసినా ఏదో ఒక మంచి ఉంటుంది. ఆయన ఆ పని మీదనే బయటికి వెళ్ళుంటారు. ఎవరు ఆపినా ఆగరు, తప్పకుండా వస్తారు. నా పెళ్లి ముహూర్తం టైం కల్లా ఆయన రాకపోతే చూడు, ఆయన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీరు ఏర్పాట్లు చేసుకోండి అత్తయ్య. ఇదేంటి ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్తుంది? నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? అట్నే అమ్మా, నువ్వే అట్ట చెప్తా ఉండావంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అట్నే అదే ముహూర్తానికి పెండ్లి చేసేద్దాం. ఇదిగో అమ్మి, నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలా. అమ్మాయికి మంగళ స్నానాలు, పెళ్లి కూతురుని చేసేది అవన్నీ నువ్వే చూసుకోవాలా, తెలిసినాదా? అలాగే అత్తయ్యా. సరే, నేను వెళ్ళి శానా పనులు చూసుకోవాలి. వస్తానమ్మా.
పాపం, నువ్వేదో నన్ను లాక్ చేశానని అనుకుంటున్నావు కదా? భరత్ గారి గురించి నీకు తెలీదు. ఆయన ఇక్కడ సమస్యని సాల్వ్ చేయడానికే వెళ్లారు. ఆయన టైంకి వచ్చి అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇక్కడి ప్రాబ్లం మాత్రమే కాదు, నీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు. రెడీగా ఉండు. నేనేంటి ఇప్పుడు ఇక్కడ ఎలా లాక్ అయిపోయాను? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? అక్కడ చంద్రికను ఎలా కాపాడుకోవాలి? నేను లేకపోతే చంద్రిక పరిస్థితి ఏంటి? చంద్రిక చంద్రిక డోర్ తీయంట్రా. చెప్పండి మేడం, ఏంటి ప్రాబ్లం? నా కొడుకు పేరు భరత్, నా కోడలు చంద్రిక. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ కోసం రాయలసీమ వెళ్లారు. అనుకోకుండా వాళ్ళక్కడ లాక్ అయ్యారు. ఇప్పుడు భరత్ అక్కడ కనిపించటం లేదు. ఏమయ్యాడో తెలీదు. నాకు ఆ ఏరియా మొత్తం చాలా బాగా తెలుసు. నేను ఇప్పుడే స్టాఫ్ని తీసుకుని వెళ్ళి వెతుకుతాను మేడం.